రాజాసాబ్ రివ్యూ. నో హెడ్ టు ఎనీవన్, బట్ స్పిరిట్ తో కొడుతున్నాం. ట్రైలర్ ది వీడియో చేసినప్పుడు మిమ్మల్ని ఎంత లేపినా మారుతి అన్న, ఈ అవుట్పుట్ ఏందన్నా ఇట్లుంది. కొండాపూర్కి వస్తున్నా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ప్రభాస్ డిడ్ మోస్ట్ హెవీ లిఫ్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. టేక్ అబౌవ్ థింగ్. ఐ థింక్ ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆపేయాలి ఇంకా, బికాస్ when you are not able to establish part 1, how can we as an audience can wait for part 2? డైరెక్టర్స్ కొంచెం ఆలోచించండి ప్లీజ్. రివ్యూ మొత్తం పక్కన పెడితే ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ సీన్స్, అప్ సైడ్ డౌన్ ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కడ కిదర్గా బోలో. సినిమాని ఎంత లవ్ చేద్దాం అనుకున్నా ఇట్స్ నాట్ లెటింగ్ మీ టు లవ్. స్టోరీ సరిగ్గా లేదా అంటే అలా కూడా కాదు, స్టోరీలో చాలా డెప్త్ ఉంది. ఇన్ఫాక్ట్ చాలా బాగా కూడా చూపించవచ్చు, చాలా డీటెయిలింగ్ కూడా యాడ్ చేశారు మూవీలో, బట్ విత్ అన్నెసెసరీ సాంగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ కంటిన్యూటీ ఎర్రర్స్ వల్ల రాజాసాబ్ నన్ను అంత ఇంపాక్ట్ చేయలేదు. ఒక పర్టికులర్ టైమ్ లో టువర్డ్స్ ది ఎండ్ ఒక 3 to 4 minutes సీన్ ఉంటుంది హాస్పిటల్లో. దాట్ సీన్ వాజ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. ప్రభాస్ ఆ సీన్ లో చాలా బాగా చేసిండు అనమాట. ఒక 2-3 minutes సీన్ లో ఆ సినిమా మొత్తం ఇవ్వలేని ఆ సీరియస్నెస్ ఆ ఒక్క సీన్ నాకు ఇచ్చింది. బట్ అది కూడా ఎక్కువసేపు ఉండలేకపోయింది. అది ట్రాన్స్ లేకపోతే రియాలిటీ అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రభాస్ ఫేస్ లో. దట్ వాస్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ యాక్టెడ్. ఏమాట కామాట ప్రభాస్ లుక్ సో గుడ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా రోజుల తర్వాత డార్లింగ్ నా లుక్ లో చూడడం అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని మూమెంట్స్ అంతే, ఇవి మూడే నచ్చాయి. అగైన్ నో హెడ్ టు ఎనీవన్. నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు హీరోయిన్స్ ఎందుకున్నారు ఈ సినిమాలో అనిపించింది ఒక మూమెంట్ ఆఫ్ టైమ్ లో. బికాస్ వాళ్ళందరూ ఒక హారర్ బిల్డింగ్ లో ఉంటారు, వాళ్ళ చుట్టూ చాలా అన్యాచురల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసి కూడా వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ చాలా లైట్ గా తీసుకుంటారు, ఇది మా కామనే అన్నట్టు. దే డూ రీడ్ బుక్స్, దే డూ గెటప్ చేంజెస్, వాళ్ళ ప్రతి డ్రెస్ కి మ్యాచింగ్ హై హీల్స్ ఉంటుంది. అండ్ దే డూ స్కిన్ కేర్. ఐ మీన్ స్కిన్ కేర్ అందరూ చేయాలి, దట్ వాస్ వెరీ నీడెడ్. బట్ ఎనీవేస్ లైక్ ఇట్ ఫెల్ లిటిల్ అన్ఈజీ ఫర్ మీ టు వాచ్. వాళ్ళకి ఎంత సీరియస్నెస్ లేనప్పుడు మనకి ఎలా సీరియస్నెస్ రావచ్చు అని అనిపించింది. ప్రభాస్ క్యారెక్టర్ రైటింగ్ కూడా చాలా ఫ్లాడ్ గా అనిపించింది. మల్టిపుల్ టైమ్స్ ఆ ముగ్గురు హీరోస్ ని గ్యాస్ లైటింగ్ అండ్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ అన్నచురల్ టు సీ దిస్ టైప్ ఆఫ్ రైటింగ్, ఎస్పెషల్లీ ఫర్ స్టార్ లైక్ హిమ్. Maybe it's my opinion. I mean, not so good on their part. In this film, Sanjay Dutt was way more comical. తన యాక్షన్స్ ని అంత సీరియస్ గా తీసుకోలేకపోయాం అనిపించింది because of his dubbing and acting performance. Zarina Wahab did very good acting along with Prabhas. వాళ్ళిద్దరి సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. I really loved their emotion in between them. Prabhas అయితే ఈ సినిమాని మొత్తం భుజాల మీద పెట్టుకొని మోసేసాడు. At the end, I just wanted to say one thing. I wanted to love this film so much, but I could not. Overall గా this was very disappointing experience for me. పొద్దున్న లేచి 6 o'clock లేచి మరి 7:30 షోకి వెళ్ళా. ఇట్స్ కైండ్ ఆఫ్ పెయిన్, బట్ ప్లీజ్ ఫాలో.